సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ అనేది కూడా వేసి మనందరి మధ్యలోంచి కూడా వచ్చిన పర్సన్ ఇలా మూవీస్ చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఆయనే కృష్ణతేజ గారు. విరాటపాలెంలో రంగానే క్యారెక్టర్ అనేది కూడా సో స్మాల్ అనుకుంటున్నాం. కామన్ ఆడియన్ బయటి జనాలు గుర్తించి సార్ మీరు అది చేశారు కదా, ఆ క్యారెక్టర్ బాగుందండి. చాలామంది కూడా ఈ స్లో పేస్ అనేది కూడా తట్టుకోలేక రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా బోల్డ్. నాతో పాటు అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు 100 మంది ఉండొచ్చు, కానీ ఒక ముగ్గురే కనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమా అతడు పెద్ద మూవీలో అవకాశం రావడం అనేది కూడా అంత ఈజీగా కూడా వచ్చింది. కింద మీద ఎన్ని పడింటారో. ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి అతడు ఆ క్యాస్టింగ్ కాల్ అంటే ఆఫీస్కి వెళ్ళడము ఒక ఉంటుందిగా. స్టెప్ బై స్టెప్ అట్లా వేసుకుంటూ వచ్చేసింది. అంటే ఇప్పుడు లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది. పెద్ద ఇండస్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దీనిలో తక్కువ ఉంటాయి, కానీ ఎందుకంటే క్యారెక్టర్స్ చేస్తే మళ్ళీ హీరోగా చేయొచ్చు. ఎక్కడైనా కానీ అవకాశాలు ఇస్తామని చెప్పేసి మీరు మోసపోయిన సందర్భం ఏదైనా ఉందా? నాకు మోసపోవడం అంటే చాలా ఎలర్జీ. నీలో నిజంగా దమ్ముంటే నువ్వు ఓన్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది, కానీ పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్ల దగ్గర పోయేటప్పుడు ఇది రీచ్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ అనేది కూడా వేసి మనందరి మధ్యలోంచి కూడా వచ్చిన పర్సన్ ఇలా మూవీస్ చేస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఆయనే కృష్ణతేజ గారు. మరి బోల్డ్ అని మంచి మూవీస్ యాక్ట్ చేసి ఇప్పుడు రికగ్నైజేషన్ రోల్స్ అనేది కూడా వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా జర్నీ అనేది కూడా మాట్లాడుకున్నాం. ఆయన హాయ్ చాణక్య భాయ్, ఎలా ఉన్నారు? హ్యాపీ. అందులో ఐ డ్రీమ్ ప్రేక్షకులను కలవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అనే కదా, ఒక టెక్నీషియన్కి ఒక గుర్తింపు ఇస్తున్న ఐ డ్రీమ్ సంస్థ ఇది. ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎంత రీచ్ అవుతుందో మనకు తెలుసు. ఎందుకంటే నాకు టీఎన్ఆర్ ఐ డ్రీమ్ అంటే టీఎన్ఆర్ అన్న ఒక బ్రాండ్ నుంచి మీరు వచ్చారు తర్వాత. అండ్ నిజంగా ఐ డ్రీమ్కు ఆయన తలుచుకోవడం నిజంగా నాకు హ్యాపీయే, ఎందుకంటే ఆనందం. ఎందుకంటే తను చేసిన సర్వీస్ కానీ ఇండస్ట్రీలో తను నిలదొక్కున్న టైంలో ఇలా మీరు మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఒక విరాటపాలెం నిజంగా గైస్ దాంతో మంచి అప్లాజ్ వచ్చింది. దాని నుంచి మన ఐ డ్రీమ్ చాణక్య అసలు ఎలా చేస్తారో నాకు తెలుసు, ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. నాకు విరాటపాలెంలో రంగానే క్యారెక్టర్ అనేది కూడా సో ఇట్స్ స్మాల్ అనుకుంటున్నాం, బట్ కాకపోతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ యొక్క ఇంపాక్ట్ కానీ చాలా బాగా చూపించారు భయ్య. అసలు అంటే ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే మంచి రికగ్నైజేషన్ కానీ అందరు గుర్తుపట్టడం కానీ ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలో అది దొరికింది అనిపించింది, ఫుల్ మీల్స్. ఎందుకంటే ఆర్టిస్ట్ ఏం కోరుకుంటాడు? ఫస్ట్ రికగ్నైజేషన్. ఆ రికగ్నైజేషన్ ఏదో వాళ్ళు మన సినిమా వాళ్ళు ఇది కాకుండా కామన్ ఆడియన్ బయటి జనాలు గుర్తించి సార్ మీరు అది చేశారు కదా, ఆ క్యారెక్టర్ బాగుందండి అన్నప్పుడు మనకున్న అది అంతకంటే ఇంకా ఏం లేదనమాట. అది విరాటపాలెంతో వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా మూవీస్ చేశాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసాము, హీరోగా చేసాము, కానీ దీనికి ఉన్న ఏదో మ్యాజిక్ ఉంది. అది చేసేటప్పుడే నాకు అనిపించింది కృష్ణ గారు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, డైరెక్టర్ కృష్ణ గారు. అంతకుముందు కృష్ణ గారిది బ్యాక్ తీసుకుంటే రెక్కీ అనే దాంతో ఎంత బ్లాక్ బస్టరో, ఆయనది వచ్చింది తను చేస్తున్నాడని వేరే మా మేనేజర్ త్రూ ఈ క్యారెక్టర్ అయితే రావడం ఏదో చిన్న క్యారెక్టరు అనుకున్నాను ఫస్ట్, కానీ చేసేటప్పుడు తెలిసింది ఆ పెప్ ఏంటి అనేది తెలిసింది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్లో డైమెన్షన్స్ కావచ్చు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఆ చేంజ్ ఓవర్ అనమాట. అది అంటే సో ఫస్ట్ విరాటపాలెం గురించి మాట్లాడుకుందాం, మిగతా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూ లైక్. ఓకే, నాకు జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు. అండ్ బోల్డ్ అని పెద్ద పెద్ద మూవీస్లో కూడా సో చిన్న చిన్న రూల్స్ అనేది చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అంటే మరీ అంత స్లోగా అయ్యింది ఏంటి అని ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది, బయట వాళ్ళకి అనిపిస్తుంటుంది, మన సర్కిల్ అనిపిస్తుంది. కానీ ఆర్టిస్ట్కు అంత స్లో పేజ్ అనేది ఓకే. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడే ఒక పెద్ద సినిమాలు అతడు లాంటివి, తర్వాత కలేజా, శ్రీమంతుడు, ఇలా మళ్ళీ నితిన్ మూవీస్ వరుసగా గుండెజారి గల్లంత అయింది, ఒక లైలా కోసం వాళ్ళ బ్యానర్లో వాళ్ళు ఎంకరేజ్ చేసిన విధానం కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అది హ్యాపీయే ఒక టైప్ ఆఫ్. అందులోనూ
కొన్ని సినిమాలు ఏమవుతుందంటే హీరోగా చేసినప్పుడు కరెక్ట్గా మూమెంట్ అంటే ఆడియన్లోకి పోలేకపోతే ఎలా ఉంటుంది అది మెయిన్ ప్రాబ్లం. అక్కడ ఎమ్మడే రీచ్ అవుతే ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ స్టెప్ లేదు కాబట్టి బ్యాక్ బోన్ అనేది ఇప్పుడు మనమే పాతేసుకొని మనమే తిరిగేది కాబట్టి తప్పదు అది. అప్రాక్సిమేట్ ఒక 20 years ఆల్మోస్ట్ ఇంకా లాంగ్ జర్నీ. అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? నాకు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మూవీకి బాగా అడిక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే మా ఇంటి ముందర ఒక ఓపెన్ ప్లేసు, డేరా తెచ్చి అప్పుడు టీవీ టైము, ఆ టైంలో కూడా ఊరంతా వచ్చి మన ఇంటి దగ్గర కూర్చోవడము, అట్లా ఆ టీవీ అప్పటి నుంచి కూడా రోజు ఎందుకో తెలియదు కానీ ఒక 3 movies చూసేవాడిని. ఏదన్నా టౌన్కి వెళ్ళి స్కూల్కు మనకి ఎందుకంటే మిట్నాల్ అనే విలేజ్ నుంచి టౌన్ తక్కువ అంత 12 kilometers నంద్యాల. మీకు నంద్యాల ఐడియా ఉంటుంది కదా, నంద్యాల డిస్టిక్ నుంచి ఇప్పుడు డిస్టిక్ అయింది అది. అక్కడికి వెళ్ళి అక్కడ మా 3 movies వరుసగా చూసి మరుసటి రోజు మా పెద్దనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు, మళ్ళీ ఇంటికి మరుసటి రోజు వచ్చేవాళ్ళు. అలా ఎందుకో చిన్నప్పటి నుంచి అది ఉంది ఆ ప్రేమ సినిమా అంటే. తర్వాత ఒక MSc SK అనంతపూర్లో చదివేటప్పుడు మనకు అక్కడ కల్చరల్ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ కావడము, యూత్ ఫెస్టివల్స్ మెయింటైన్ చేయడము, అట్లా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అట్లా అలవాటైంది. కానీ మీరు ఇందాక అన్నారు చూసారా ఒక స్లో పేస్ అని చెప్పేసి, ఆ స్లో పేస్ మెయిన్గా రావడానికి అంటే చాలా మంది కూడా ఈ స్లో పేస్ అనేది కూడా తట్టుకోలేక రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా బోలెడ్లో మీకు అదే చెప్తాను. ఎందుకంటే నాతో పాటు అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు 100 మంది ఉండొచ్చు, కానీ ఒక 3 కనిపిస్తూ ఉంటారు తర్వాత. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఒక ఇండస్ట్రీ అంటే ఎమ్మడే వస్తూనే మనకు తెరిచిపెట్టింటారు, విస్తర్లో భోజనం ఏమో. ఎందుకంటే చూసినంత ఈజీ కాదు. యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీ సపరేట్ వస్తే ఎమ్మడే రికగ్నైజేషన్ అనేది కూడా అందులో ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికే ఒక 5 years పడుతుంది. ఇప్పుడంటే మనకు మాధ్యమాలు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, ఒక బూస్టప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడేంటంటే నిజంగా ఇప్పుడు వచ్చే వాళ్ళకు ఒక లక్కీ ఫ్యాక్టర్ తెలివిగా చేసుకునే వాళ్ళకి ఏంటంటే తన టాలెంట్ను చూపించుకోవడానికి ఒక సెల్లు ఒక సోషల్ మీడియా మాధ్యమం అనేది ఏర్పడింది. అప్పుడు ఇవేమీ లేవు కదా. చేస్తే సినిమా చేయాలి లేదా సీరియల్ చేయాలి, దాంతో రికగ్నైజ్ రావాలి అంతే. దాంట్లో కూడా ఒక సీనియారిటీ అనేది ఉండేది డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు ఎమ్మడే వస్తూనే నీకు ఆ గుర్తింపు. ముందు ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి ఒక టైం పడుతుంది. ఇప్పుడని కాదు, ఇప్పుడు అంటే రకరకాల దాని గురించి తెలుసుకోవడానికి కూడా సెల్లులు, యూట్యూబులు, ఎందుకంటే యాక్టింగ్ గురించి కూడా నేర్చుకోవడానికి ఉంది. అప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ యాక్టింగా లేకపోతే. నాకైతే మాత్రము ఇన్స్టిట్యూట్ అని వచ్చినా కానీ నాకు మెయిన్ లొకేషన్ నుంచి నేర్చుకున్నదే ఎక్కువ, డైరెక్టర్స్ నుంచి. ఎందుకంటే నాకున్న ఆ థాట్తో ఏం చేస్తున్నారని గమనించి, మెయిన్ ఆర్టిస్టుకు గమనించాలి, మెయిన్ ఏం జరుగుతుంది, ఆర్టిస్ట్ ఎవరు చేస్తున్నారని అది ఉంటే చాలు. దాని నుంచి అట్లా. ఓకే, ఫస్ట్ సినిమా అతడులో ఎట్లా ఎంటర్ అయ్యారు? ఏం బ్యాక్గ్రౌండ్ అనేది కూడా లేదు, అసలు లేదు. కాకపోతే అందులో అవకాశం అంటే పెద్ద మూవీలో అవకాశం రావడం అనేది కూడా అంత ఈజీగా కూడా వచ్చింది. కింద మీద ఎన్ని పడింటారో మీకే తెలిసింది 100%. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే అతడు పడడం అనేది, నేను అంతా ఒక 3 months 4 monthsకి అతడు ఆ క్యాస్టింగ్ కాల్ అంటే ఆఫీస్కి వెళ్ళడము, ఒక ఉంటుందిగా ప్రాసెస్ అనేది. ఆఫీస్కి వెళ్ళడము, వాళ్ళతో ఏదన్నా డైలాగు ఇది చెప్పడము. కానీ ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు హ్యాట్సప్ ఆ విషయంలో మాత్రం. డైరెక్టర్గా త్రివిక్రమ్ గారిని కలవడం నాకు అదొక గాడ్ గ్రేస్ ఆ టైం. ఎందుకంటే నేనేంటంటే MSc అయిపోతూనే ఒక కాలేజీలో చదివాను, కాలేజీలో లెక్చరర్ కొన్ని రోజులు మాత్రమే, అది 4-5 months చేసి వచ్చాను. అతనితో చిన్న ఇంట్రాక్షన్లో చెప్తూనే ఓకే ఆ నలుగురిలో అంటే మనం హైటు కొంచెము ఆ CBI క్యారెక్టర్కు పర్ఫెక్ట్గానే ఉన్నాం కాబట్టి తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఈ యాక్టింగ్ వరకు ప్రాబ్లం లేదు. ఒకటి కెమెరా ఫేసింగ్ అనేది దాంతో కొంచెం అట్లా మేనేజబుల్ అనమాట. అప్పుడు అందులో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, మహేష్, ఎందుకంటే నాకు ఇష్టమైన హీరో బేసిక్గా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనను చూస్తూ తనలా చేస్తే బాగుంటుంది అన్న థాట్లో వచ్చినోండి నేను బేసిక్గా. నాకు అట్లే తనతో ఒక 4 సినిమాలు వరుసగా రావడం అనేది అదే హ్యాపీ ఆ టైం కూడా. ఎందుకంటే అతడు కావచ్చు, తర్వాత కలేజా, పోకిరిలో కూడా అసీస్ కాంబినేషన్లో చేశా. అసీస్లో పోలీసు టీం 4 ఉంటారు వాళ్ళ దాంట్లో అక్కడ. ఎందుకంటే మహేష్కు గన్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది, ఈ గన్ను పడేసుకున్నారని తెచ్చిస్తాడు కదా, అక్కడ కొంచెం అంతా ఆ ఫేజ్లో. మెయిన్ ఎక్కువ వచ్చేసిందంటే కనుక కలేజా, శ్రీమంతుడు. మళ్ళీ కలేజాలో అయితే నాకు మెమరబుల్గా ఒక విధమైన అన్మెమరబుల్ సీన్ అయితే ఒకటి ఉంది.
అది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కు గుర్తింపు అంటే అది కూడా త్రివిక్రమ్ గారి ఆ టైంలో జరిగినది అది. ఎందుకంటే యానీ చనిపోతూ ఆ పాప ఉంటది కదా, అప్పుడు ఆ సిచ్యుయేషన్లో అంత లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. షెఫీ, రఘుబాబు, మహేష్, మళ్ళీ అనుష్క, పక్కన రావు రమేష్, వీళ్ళందరినీ పెట్టుకొని ఆ సాంగ్ చనిపోతారు కదా, ఆ టైంలో ఇట్లా పడినప్పుడు మేము ఒక మెడికోగా చేశాను. ఎక్కడో 3 అవసల ఉంటా ఆ వరుసల అవతల వైడ్ షాట్ నుంచి క్లోజ్ పెట్టినప్పుడు వైడ్కి వెళ్ళినప్పుడు ఈ లోపు వచ్చేసేయాల. అది మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పలేదు, వేరే వాళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. అంటే దించేటప్పటికల్లా మనం డాక్టర్ ఉండాలా అనే థాట్ అనేది ఎవరికి లేదాడ. నేను ఆ 4వ వరుసలో ఉన్నవాడిని వచ్చేసి పట్టుకుంటా, అప్పుడు అందరూ కూర్చుంటారు కదా, ఆ కూర్చున్నప్పుడు నా చేతిలో ఉంటుంది పాప. అది షార్ట్ అయిపోతానే గుడ్ కృష్ణ అని గట్టిగా అరిశాడు, ఎవడు అని అందరూ. అదొక నేను ఎందుకంటే ఆ మూమెంట్ ఎప్పుడు మర్చిపోలేము. అది ఒక ఆర్టిస్ట్కు గుర్తింపు అనేది అది. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కదా అది. అంటే దాని తర్వాత బాగానే ఉంది, కానీ మధ్యలో ఎందుకు కొంచెం పెద్ద గ్యాప్ అనేది కూడా వచ్చింది? గ్యాప్ ఎప్పుడు రాలేదు, అంటే ఇన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్న టైంలో కూడా కలేజా కానీ, శ్రీమంతుడు కానీ, ఇష్క్ కానీ, గుండెజారి గలంతైంది అప్రాక్సిమేట్లీ 2012 ఆ టైం 2013 వరకు. దాని తర్వాత పెద్ద పెద్ద మూవీస్లో కానీ అట్లా చేస్తూ ఉన్న వాళ్ళు ఏదో ఒక రికగ్నేషన్ చేసుకొని కొంచెం పెద్ద క్యారెక్టర్స్కి వెళ్ళిపోవడం అట్లా చేసుకుంటూ వచ్చారు. కానీ మీ విషయంలో మాత్రం అక్కడ ఎక్కడో జస్ట్ మిస్ అయినట్టు అనిపించింది. మిస్ అంటే అట్లా ఇది కాదు, కానీ నేను ఒక హీరోగానే కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని సినిమాలు స్టార్ట్ అవ్వడము, అవి ఆగిపోయి ఒక టైమింగ్ తీసుకోవడము. నేను ఏంటంటే ఒక ఆర్టిస్ట్కు ఒకటి ఉంటుంది కదా, అరే బాబు కొంచెం లీడ్ చేసేటప్పుడు చిన్నవి ఆపండి అనేది ఒకటి, ఆ ప్రొడ్యూసర్ నుంచో తెలియని డైరెక్టర్ల నుంచో. ఎందుకంటే వాళ్ళకు హాఫ్ నాలెడ్జో ఇంకోటో లేదా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఒక విధమైన పాజిటివిటీతో చెప్పింటారు. ఆ టైంలో ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే పెద్దవి క్యారెక్టర్లు చేయకపోవడం వల్ల ఆ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అది తెలియకుండానే మనకు ఇట్లా ఈ పెద్దవి ఇవి రిలీజ్ కాకపోవడము, ఇట్లా దానివల్ల కొంచెం ఆ పేజ్ మీరు చెప్పినట్టు అది జరిగింది. అది కానీ ఒకవేళ ఎప్పుడైనా అనుకున్నారన్నా, అంటే అన్ని మూవీస్ చేస్తూ అంత పెద్ద పెద్ద మూవీస్లో స్టెప్ బై స్టెప్ అట్లా వేసుకుంటూ వచ్చేసింది అంటే ఇప్పుడు లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది, ఈ లీడ్స్ అనేది కూడా కొంచెం చేయకుండా ఉండింటే బాగుండేది, అట్లా ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? అది అనిపించదు బేసిక్, ఎందుకంటే ఆర్టిస్ట్కు ఏ రోజుకి ఆ రోజు ఫ్రేమ్లో ఉండాలి, ఒక క్యారెక్టర్ చెయ్యాలి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ప్రొడ్యూసర్ కొడుకులు కావచ్చు, డైరెక్టర్ కొడుకులు కావచ్చు, హీరో కొడుకులు కావచ్చు, చూస్తూ ఉన్నప్పుడు మనము మళ్ళీ కొన్ని చూసింటాం, ఈ క్యారెక్టర్ చేయడం వల్ల మళ్ళీ డౌన్ అయ్యాడా, హీరోగా సెట్ అయ్యాడా. ఎందుకంటే ఇండస్ట్రీలో కొన్ని నమ్ముతారు, మన ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి, మిగతా ఇండస్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దీనిలో తక్కువ ఉంటాయి. కానీ ఎందుకంటే క్యారెక్టర్స్ చేస్తే మళ్ళీ హీరోగా చేయొచ్చు, హీరోగా చేస్తే ఇంకోటి చేయొచ్చు అని. దీంట్లో ఏంటంటే టాలీవుడ్లో నువ్వు ఈరోజు తాగుబోతు క్యారెక్టర్ చేసావు, నీకు తాగుబోతే ఇస్తారు, ఎవరో ఒక్కరు వస్తారు మళ్ళీ నీలో ఉన్న డైమెన్షన్ తీసేయడానికి. అలాంటివి మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు టాలీవుడ్లో అదొక్కటి కొంచెం ఉంది, ఎవరో కొత్త డైరెక్టర్ మాత్రం, ఎవరో ఒక 10 మందిలో ఇద్దరు నీలో ఉన్న న్యూను తీస్తారు, అప్పుడు మళ్ళీ నీలో ఒక అదే మనకు తెలుసు రఘుబాబు లాంటి వాళ్ళు మంచి సీరియస్గా ఆది లాంటి దాంట్లో చేసేటప్పుడు మన వంశీ లాంటి వాళ్ళు కామెడీగా చేశారు. ఆ డైమెన్షన్ ఎవరో ఎప్పుడో బ్రేక్ అవుతుంది, లేదనుకో అదే కొట్టుకుంటే ఇప్పుడు తాగుబోతు రమేష్ తాగుబోతే చేస్తాడు, ఆ పేరు పడిపోద్ది. అది దానికోసం ఆ భయం ఉంటుంది. రీసెంట్గా వేరే ఆర్టిస్టులను కూడా మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళని అడిగాను అనమాట. అడిగితే అంటే మాక్సిమం చాలా మంది అదే చెప్తున్నారు అనమాట, ఒక్కసారి పోలీస్ ఆఫీసర్గా అంటే సెట్ అయిపోయి ఆ సినిమా కనుక హిట్ అయిందంటే నెక్స్ట్ అంతే, అది కరెక్ట్, డ్రెస్ గురించి చదువుకోవాలి ఫిక్స్ అని చెప్పేసి అలా అన్నారు. అంటే అలా మోనోటోనీ అయిపోతుంది అని చెప్పేసి ఓల్డ్ అని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు ఏమంటే కొంచెం అదే చెప్పాను కదా, సోషల్ మీడియా ఓపెన్ కావడం వల్ల నీలో నిజంగా దమ్ముంటే నువ్వు ఓన్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది. కానీ పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ల దగ్గర పోయేటప్పుడు ఇది రీచ్ అయిపోయి ఉంటుంది. అట్లా వాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న కింద అసోసియేట్లు కావచ్చు అదే ప్రిఫర్ చేస్తారు, ఎవరో ఒకరే చేంజ్ ఓవర్ అనేది ఉంటుంది, అది మన లక్ టైమింగ్. అట్లా. అండ్ మీరు లీడ్గా చేసిన మూవీస్ కానీ సో దానిలో ఎక్కడ కొంచెం డైరెక్షన్ మిస్ అయిందంటారా? డైరెక్షన్ అని కాదు, చాలా మంది ఏమవుతుందంటే ప్రొడ్యూసర్లను ఏదో అనుకొని వస్తారు, కొంతమంది ఎవరో కెమెరా అసిస్టెంట్ ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, మనల్ని హీరోగా తీసుకున్నప్పుడు
కొన్ని విషయాలు ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనే ముందుకు పోయి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లొకేషన్లు కావచ్చు, ఇవన్నీ ఎందుకంటే డబ్బున్న వాళ్ళేమో వాళ్ళు పెట్టుకొని చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే రికగ్నైజ్ ఒక హీరోగా మనల్ని తీసుకున్నప్పుడు మనం మీద వేసుకోవాల్సి వస్తుంది కొన్ని. ఎందుకంటే ఇవే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అందరిలో నేను ప్రేమించాను లాంటివి ఇంకొక కొన్ని 2 అన్నీ చేసి పెట్టిన తర్వాత కూడా వాళ్ళకున్న మైండ్ సెట్ వల్ల రిలీజ్ కావు. ఎందుకంటే అయ్యింది కదా అనే లోపల ఎవరో ఒకరు వాళ్ళని క్యాచ్ చేసి వేరే సైడ్ ట్రాక్ పట్టియడం వల్ల అవి బ్లాక్ అయిపోతాయి. దానివల్ల మనకు గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది అట్లా. ఓకే, కానీ మళ్ళీ ఇప్పుడు విరాట్ పాలెం సో చాలా మంచి రికగ్నిషన్ అనేది కూడా తీసుకొని వచ్చింది. హ్యాపీ. ఎట్లా వచ్చింది ఇంతకు క్యారెక్టర్ నిజంగా మనకున్న సర్కిల్ ఏంటంటే ఈ జర్నీలో ఈ విరాటపాలెం మాత్రం బాలు అని మేనేజర్ ఉంటాడు. మన విరాటపాలెం కావచ్చు, మన శ్రీరామ్ గారి ప్రొడక్షన్లో అతను రెగ్యులర్గా మనకు ఫేస్బుక్ కానీ ఇప్పుడు ఉన్నాయి సోషల్ మీడియాలో మనం ఏం పోస్టులు పెడుతుంటాం, ఒక ఆర్టిస్ట్గా తెలుసు తనకు కూడా మూవీస్ చేస్తుంటానని. తను ఒకరోజు ఇట్లా ఫోన్ చేసి భయ్యా ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మీ ఫొటోస్ పంపించమంటే ఫొటోస్ పంపించిన తర్వాత అక్కడ మా కృష్ణ డైరెక్టర్ గారికి, శ్రీరామ్ గారికి అలాగా మళ్ళీ వీళ్ళ కాదు G5 వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చూడాలి ఈ క్యారెక్టర్లు కూడా. అట్లా వాళ్ళు ఓకే చేయగలడు అనేది ఎలాగో చూశారు కాబట్టి ఈ చిన్న క్యారెక్టరే కదా అనుకున్నారు అప్పుడు. కానీ చేయంగా ఈ డెప్త్ తర్వాత నాకు గాడ్ గ్రేస్ అది నిజంగా బాలు వల్ల అది వచ్చి తర్వాత డైరెక్టర్ గారు ఇంప్రెస్ అయ్యి క్యారెక్టర్ను కొన్ని సీన్స్ అన్న తర్వాత 2 సీన్స్ ఎక్స్ట్రానే యాడ్ చేయడం జరిగింది. ఓకే, మనకు అదొక ప్లస్. కానీ ఒక ఆర్టిస్ట్ మనం అనుకుని ఇంత పోయిన దగ్గర ఇంత వస్తుందంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. అది ఎందుకంటే అది మనకు చెప్పాను కదా, లక్తో పాటు కష్టంతో పాటు లక్ అనేది ఎక్కడ ఫ్యాక్టర్ అంటే కొంతమంది ఇంత చేస్తారు, సినిమాకి వచ్చేటప్పటికి ఇంత ఉంటుంది. ఏం చేసామంటే మొత్తం ఎడిటింగ్లో పోయింది, ఉన్నది లేదు, అసలు చేసామని చెప్పుకోవడానికి చాలా ఉంటాయి అట్లాంటివి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు హ్యాపీ. ఎందుకంటే ఒక స్పెషల్ లడ్డు కావాలా, 2 లడ్డు కావాలా అన్నట్టు దీంతో ఉండడమే కాకుండా పెరగడమే కాకుండా పెరిగింది బూస్ట్ అవుతుంది కదా, ఆడియన్కు రీచ్ అవుతుంది. ఎందుకంటే చేయడము ఒక ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్ అనేది ఎంత ప్లాన్ అనేది నిజంగా విరాటపాలెం చూస్తే మ్యాజికల్ అది. ఎందుకంటే May 3 స్టార్ట్ అయ్యి June 26 టెలికాస్ట్ అంటే ఏ రేంజ్ May 3 పూజ జరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యి June 26 టెలికాస్ట్ అంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ టీముకు, వాళ్ళ ఎఫర్ట్కు, వాళ్ళకున్న ఎక్కడ మళ్ళీ టెక్నికల్గా అసలు తక్కువ, ప్రొడక్షన్ వైపు తక్కువ. రోజు మా క్యారీవ్యాన్స్, ప్రొడక్షన్, ఫుడ్, ఎక్కడ లొకేషన్ ఏది RFC అంటే RFCలో ఒక 4 రోజులు, మళ్ళీ వేరే డిఫరెంట్ లొకేషన్స్, ఎక్కడ ఒకే లొకేషన్లో చుట్టింది కాదు ఇది. అట్లా అది టెక్నికల్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పేదాకా మీకు అది తెలియదు. కానీ చెప్పాను కదా, నేను ఇన్ని సినిమాలు ఇన్ని ప్రొడక్షన్ హౌస్ చూసిన తర్వాత ఇది చూసిన తర్వాత మ్యాజిక్ నా కోసం వర్కౌట్ అయింది అనిపించింది. దట్ ఇస్ ద గ్రేట్ థింగ్. కానీ ఇది మాత్రం అసలు అర్థం కాలేదు ఏంటంటే డే అండ్ నైట్ షూట్ లొకేషన్స్ యూజువల్ గా షూట్ డేట్స్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 35 days 34 days అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ 40 days లోనే మొత్తం చేసి రిలీజ్ చేయడం అనేది కూడా ఇట్ వాస్ అ గ్రేట్ థింగ్. అంతే కదా. ఇప్పుడు చెప్పాను కదా May 3 to June 26 టెలికాస్ట్ అంటే వాళ్ళు ఏ రేంజ్లో రాత్రి పగలు కష్టపడిండాలా, ఎంత ప్రొడక్షన్ దాని మీద వాళ్ళకి అదొక గ్రిప్ ఉండాలి, అందులో విజన్ కూడా. దాంతో G5 వాళ్ళకు ఒక ఫోర్సబుల్ ఈ టయానికి మాకు అందియాలనుకున్నప్పుడు పరిగెత్తి మ్యూజిక్, ఎందుకంటే 24 క్రాప్స్ మేనేజ్ చేయడం, ఎవరు ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే షూటింగ్ అక్కడ చేస్తున్నాను, ఇక్కడ డబ్బింగ్ చెప్పాలి భయ్యా అన్నారు. ఎప్పుడు ఎడిటింగ్ చేశారు, ఎప్పుడు డబ్బింగ్? నిజంగా నా కోసము ఇన్ని రోజులు ఇంత ఆగినందుకు ఇది నా కోసం చేశారనిపించింది. ఓకే ఓకే. ఎందుకంటే బయట అప్లాజ్ చూసిన తర్వాత ఇవన్నీ అట్లా. అంటే ఇదైతే మంచి అప్లాజ్ అనేది మీకు తీసుకొని వచ్చింది. అంటే రంగాన క్యారెక్టర్ రికగ్నైజేషన్ కానీ విరాటపాలెంలో యాక్ట్ చేశారు ఇట్లా అని చెప్పేసి అన్ని ఓకే. అంటే నెక్స్ట్ ఏమొస్తున్నాయి, ఏం చేస్తారు ఇప్పుడు? అయితే కనుక మన మోహన్ వర్లపట్ల గారు ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన డైరెక్షన్ ఒకటి చేశాడు M4M అని, మీరు వినే ఉంటారు. అది ఎక్కువ US బేస్డ్ హీరోయిన్ అమ్మాయి. అక్కడ ఇప్పుడు ప్రమోషన్స్ అక్కడ జరుగుతున్నాయి 5 లాంగ్వేజ్లో. అది కూడా నేను చెప్పినట్టు అది 1 year అయింది అనుకోండి, కానీ వర్క్ 5 లాంగ్వేజ్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది దాంట్లో మంచి సూపర్ స్టార్ క్యారెక్టర్ అయితే అది ఇంకా సబ్జెక్టు కాదు
కాదు కానీ సూపర్ స్టార్ క్యారెక్టర్ అనేది సార్ మనకు డైరెక్టర్ గారు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రంజిత్ గారు ఎక్కడున్నారు అంటారు. చాలు సార్, ఎందుకంటే మన మీడియా వాళ్ళు కొంతమందికి అది సినిమా చూపించారు, నన్ను వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్పడం అనేది. నేను ఇంకా సినిమా ఓన్లీ డబ్బింగ్ అప్పుడు చూసుకున్నా, తర్వాత వాళ్ళు చెప్పడం అనేది నాకు హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది కృష్ణ క్యారెక్టర్ అంటే. ఇప్పుడు అందుకే నేను ఎందుకు రివీల్ చేస్తున్నా అంటే ఆ క్యారెక్టర్ ఎందుకంటే మనకు తెలియదు ఉంటుందో ఎంతవరకు అనేది. అందుకనే నేను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, ఓవరాల్గా పని అయిపోయింది, రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కాదు భయ్యా, ఇన్ని సంవత్సరాల దీక్ష మెయిన్ ఏంటంటే పట్టు వదలకోకుండా అలాగే ఉన్నారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఫైనాన్షియల్గా పరంగా కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, ఇలాంటివన్నీ తట్టుకొని ఎలా నిలబడ్డారు భయ్యా? మనకు సీక్రెట్ ఏంటి అసలు? మనకు తప్పదు అది, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ గురించి తెలియడానికే నీకు 10 ఏళ్ళు చెప్పాను కదా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది మాకు. అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు సోషల్ మీడియాకు ఒక రికగ్నైజేషనో లేకపోతే ఒకటి టిపికల్ పర్సన్స్ తగిలితే అవుతుంది, కానీ ఆ టైం రీల్స్ టైము ఏమీ లేని టైంలో తెలుసుకోవడానికి, ఏది నడుచుకుంటూ మళ్ళీ ఫిల్మ్ నగర్లో తిరిగి వీళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఒక టైమింగు, ఇవన్నీ ఉండేటివి. కానీ మనకు ఒకటి ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చేవాడికి డెఫినెట్గా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉంటే తప్ప ఇక్కడ ఉండలేరు. ఇండస్ట్రీ అనేవాడి పిచ్చి ఫ్యాషన్ అంటారు చూసావా, ఊకే జనాలు అంటుంటారు వాడికి పిచ్చి, ఇండస్ట్రీ పిచ్చి, సినిమా పిచ్చి పట్టింది. సినిమా పిచ్చి కాదు, ప్యాషన్. సినిమా అంటే వాడిది ఒక జాబ్ లాగా చూసుకోవాలి. అది కూడా ఏదో వేరే కొత్తగా, ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటాము, మనకు తెలుసు, దాన్ని ఇండస్ట్రీని ప్రొఫెషన్ లాగే తీసుకుంటే హ్యాపీ, అది ఒక జాబ్ లాగే చూసుకుంటే కనుక ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడున్న ట్రెండ్లో. ఇంకా మీరు అన్నట్లు ఈ కమర్షియల్ నిజంగా నేను, ఎందుకంటే మనము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చిన్న యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ చేయడము, దానివల్ల ఎర్నింగ్ అనేది అది కొంచెం హ్యాపీయే. ఎందుకంటే ఇంకా ఈ కెమెరా ఇవి తెలుసు కదా మీకు, యాడ్ ఫిల్మ్ మేకింగ్, దానికోసం ఆ ట్రాక్ ఉంది. అది అట్లా ఆ ట్రాక్ ఇలా నడిపిస్తూ ఈ బండిని నడిపించారన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన ఈ కమర్షియల్లో ఇప్పుడున్న దాంట్లో సపరేట్ 2 అనేది చేయాల్సిందే. ఇండస్ట్రీలో ఉండేవాడు ఫస్ట్ కమర్షియల్గా బాగున్నప్పుడు డెఫినెట్గా నీకు మైండ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే అట్లా రిలేటివ్స్తో కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, డెఫినెట్గా నువ్వు కమర్షియల్గా ఉండాలి. లేదా ఎవరికి పెట్టాల్సిన అవసరం లే, నీది నీకు రెంట్, ఫుడ్, నీ అలవెన్స్, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఆ రేంజ్ తెచ్చుకొని నువ్వు కష్టపడి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు నేను అదే అడుగుతుంటారు నన్ను ఈ సోషల్ మీడియా, భయ్యా నేను ఎలా చేయాలంటే ఫస్ట్ నీదేంటి, నేను ఇదే అడుగుతా. ఎందుకంటే మనం ఎంత సఫర్ అయ్యామో చెప్పాను కదా, వచ్చిన 100 మందిలో 3 నిలబడ్డారు, 4 నిలబడ్డారు అంటే ఇవన్నీ ఉంటాయి. ముందే చెప్తాను వాళ్ళకు, బాబు ఏం లేదా, నీ ఇంట్లో నిన్ను చూసుకోవడానికి తరతరాలు ఉందా, లేదా నువ్వే సంపాదించుకోవాలా. కొంతమంది ఉంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వస్తానంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఏముందో తెలియదు పాపము. కొంతమంది మోసం, ఇది తెలుసు కదా, కొన్ని పాంప్లెట్లు పంపించేసి మీకోసం రెడీగా ఉన్నాయని, అవకాశాలు రెడీగా ఉన్నాయి, అలాంటి వాళ్ళని ఎంతమందిని కాపాడామో తెలియదు. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లా. అది చాలా బోగస్ ఇష్యూస్ అవి చాలా. ఓకే, అట్లా ఇలా ఎన్నో చూశారు, దాని నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది. కానీ ఎక్కడైనా కానీ అవకాశాలు ఇస్తామని చెప్పేసి మీరు మోసపోయిన సందర్భం ఏదైనా ఉందా? నాకు మోసపోవడం అంటే చాలా ఎలర్జీ. బేసిక్గా ఆ టైంలో బాగా కొంచెం యారగెంట్గా ఉంటాయి. ఫస్ట్ పిలిచిందే అలా బేసిక్గా మనం ఇండస్ట్రీకి. ఓకే, బేసిక్గా నీకంటూ ఒక, ఎందుకంటే మనకు తెలియదు కదా, విలేజ్లో ఉంటాము, ఒక పాంప్లెట్ పేపర్లో యాడ్ ఇస్తాడు, మనం కూడా అప్లై చేస్తాము, భయ్యా నీకోసం ఉంది అంటే 2వ రోజు నుంచి వాడిని కొట్టేసి అది క్లోజ్ చేయించేసి నేను అందుకే వేరే వాళ్ళకి చెప్పేది కూడా అదే, అది క్లోజ్ చేయించేసి నా పని నేను మళ్ళీ ఇది కాదు, మన వాళ్ళు పక్కన ఉంటారు కదా కొంచెం గురువులు తగిలిన, అప్పటికి డైరెక్ట్ ఏం లేదు బాబు నువ్వు ఆఫీస్లోకి వెళ్ళడమే బెటర్ అని ఆఫీసులోకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఫొటోస్ వాళ్ళకే ఇచ్చి అట్లా వచ్చినది క్యారెక్టరైజేషన్. అందరికీ ఆ థాట్ ఆఫ్ ఉండదు కాబట్టి తప్పదు, ఇంకా మనం ఉండాలనుకున్నప్పుడు. ఒకటే వేరే ఆలోచించింది ఏంటంటే బస్ ఎక్కేటప్పుడు రిటర్న్ బ్యాక్ కొంచెం సక్సెస్తోనే వెళ్తూ ఉండాలి. ఊరంటే ఇష్టం మనకు, ఎందుకంటే నెలకోసారి వెళ్తుంటాము, అది వేరే. కానీ ప్రొఫెషనల్ విధంగా డివియేషన్ కాకూడదు అనేది ఒకటి మైండ్లో. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? చాలా అంటారు, చాలా ఏది తీసుకున్నారు, ఏది వదిలిపెట్టారు. ఏది తీసుకోవడం అంటే మన ప్రొఫెషన్ వరకు ఉండిచ్చేసాను అట్లా. ఇంకా మిగతావి ఏవి పట్టించుకోవడం అంటే వాళ్ళ వరకు ఏంటి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూస్తాము.
మనం కూడా అదే చెప్పేది. ఇంట్లో వాళ్ళకు ప్రాబ్లం లేకుండా నువ్వు ఇక్కడ ఉండాలి. అదే నేను అనేది కూడా. ఇంట్లో వాళ్ళకు నీ వల్ల నువ్వు తిండి వాళ్ళకి లేకుండా నువ్వు ఏదో వచ్చేసి తిరిగేసి వాళ్ళని ఏదో సాటిస్ఫై చేశాననేది మాత్రం బ్లండర్ అది. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళు డిపెండెన్సీ మనం ఉన్నామా, ఎందుకంటే మనం చదివించారు ఎంఎస్సి వరకు, మనకు వాళ్ళకి ఏమన్నా ఇవ్వగలమా అనేది చూసుకోవాలా? లేదు మన వల్ల పర్లేదు, వాళ్ళు ఉంది, మనది మనం తీసుకుంటే చాలు, వాళ్ళకి ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వాలి డెఫినెట్గా. అది మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. అంటే మీరు ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా చేసి చూపించామంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో మన టాలీవుడ్లో చాలా, బాలీవుడ్ మనం కొన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకంటూ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే చాలా వరకు తెలియని వాళ్ళు, అసోసియేట్లు, అసిస్టెంట్లు, వీటితో ఏం చేపియాలో కూడా తెలియదు బేసిక్గా. అందరికీ రొట్టలో నీ డైలాగ్ ఏంటో చెప్పు, నువ్వు చేసేది ఏంటి, నువ్వు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్తున్నావా, రైతు క్యారెక్టర్ ఇస్తున్నావా, లవర్ క్యారెక్టర్ ఇస్తున్నావా తెలియదు. వాడొచ్చి ఏమంటివి అంటాడు. అరే నేను ఏం చెప్తున్నాను, ఎందుకు వచ్చాను ఆడిషన్? ఇప్పుడు అందరు వచ్చేసి మన కన్నగారి దానవీర సూరకర్ణ డైలాగులు పేజీలు నేర్చుకుంటారు, లేదా ఈ మధ్య కాలంలో మనకు జాతిరత్నాల టైప్ ఆఫ్ డైలాగ్స్ ఏవేవో నేర్చుకుంటారు. కానీ అక్కడ చేపిస్తున్నది ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ ఉండాలి. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇండస్ట్రీలో. కొంతమందే ఉంటారు, నీకు ఈ క్యారెక్టర్ ఉంది బాబు, ఈ క్యారెక్టర్ డైలాగ్ ఇవ్వు అని కొంతమంది ఇస్తారు, అది హ్యాపీ. మనకి ఏమీ తెలియకుండా ఇట్లా ఏదో ఒకటి చెప్పు అంటారు చూసావా, అది ప్రాబ్లం మెయిన్. చాలా ఇండస్ట్రీలో అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇంతకు అన్నగారు డైలాగ్ మొదలెట్టారు కాబట్టి ఏమన్నా చెప్తారా? ఉన్నాయి. ఏది పాంచాలి కావాలా? అంటే రెగ్యులర్ అయితే ఇది ఉంది, ఆచార్యదేవనే కావాలా? చెప్పండి భయ్య, ఏంటంటే విని ఎన్నో నాళ్ళు అవుతుంది. అంతేనా? అంతే. ఓకే. ఆచార్యదేవ ఏమంటివి, జాతి నెపమన సూత సుతునికి ఇందు నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన మీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితే కదా మీది ఏ కులయం. ఇంత ఏలా అస్పత్ పితామహుడు కులకృతి అయిన ఈ శాంతనముడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భంని జనించలేదా, ఈయనది ఏ కులము. నాతో చెప్పించుదమేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యగు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపరిచయగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాన్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు? ఎనీ డౌట్? సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలా ఉంటది. అంటే ఆ రోజుల్లో ఆడిషన్ కి వెళ్ళినప్పుడు అంటే ఇలాంటివి క్యారెక్టర్స్ కి ఇవి సెట్ అయ్యాయి. అది గ్రాంధికము, వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు. కానీ అప్పటికి కూడా మనకు గ్రాంధికం ఏమంటే ఆ డైలాగ్ డిక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనకు ఇవి నేర్చుకోవాలి కూడా నిజంగా. అన్న ఇప్పుడు మనకు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు నిజంగా వాళ్ళు మనకు దాన్ని ఏమంటారు, భగవద్గీత ఈ మన ఇండస్ట్రీ వాళ్ళకు అదొక మైల్ స్టోన్స్ పెట్టి వెళ్ళారు. కానీ ఏంటంటే మీరు ఆ ప్రస్తావన తీసుకొని వచ్చేటప్పటికి అరే ఎన్నాళ్ళైంది చెప్తారా. ఇది ఒకటి. ఈ మధ్యన ఏమైతుందంటే ఈ శివ స్తోత్రాలు ఇవన్నీ కూడా అంటే మన ఈ జనరేషన్ అంటారు కానీ అన్నీ అవసరమే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ కానీ అంటారు కదా, అవన్నీ ఇప్పుడు న్యాచురల్గా నేర్చుకునేటివి కాబట్టి. ఇప్పుడు ఏమంటే న్యాచురల్ సినిమాలు అయినాయి, మన లోకల్ సినిమా వచ్చింది కాబట్టి మనం లోకలైట్గా ఎలా ఉంటామో అవి చేస్తే చాలు కొంతవరకు. యాక్టింగ్ అనేది మీరు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు, కాకపోతే ఈ మధ్యలో యాడ్ ఫిల్మ్స్ అన్ని చేసినా కానీ డైరెక్షన్ చేయాలని కానీ లేకపోతే అటు వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఉంది కానీ మనకు ఇప్పుడే ఒక టైం చేసేటప్పుడు ఇంకోటి చేసామని అంటే అది కూడా చేసుకోవచ్చు. కానీ మనకు చెప్పాను కదా, మనం కమర్షియల్గా బాగున్నప్పుడు అన్నీ చేయొచ్చు. ఒకదాని మీద నుంచి ఇంకో దానికి డీవియేషన్ అనేది
టైము ముందు ఒకటి వచ్చిన తర్వాత ఇంకో దాన్ని యాడ్ చేసుకోవచ్చు, రెండు డివియేట్ కావు. మన ఇండస్ట్రీలో ఏంటంటే చెప్పాను కదా, ముద్ర అనేది ఒకటి ఉంటుంది. వీడు అదేదో చేస్తున్నారు, అదేదో మొన్న యూట్యూబ్ ఏదో చార్జ్ చేశాడు, రివ్యూస్ ఇస్తున్నాడు, క్యారెక్టర్ ఏం చేస్తాడు, అవి చేసుకుంటారులే, ఇలాంటివి వచ్చేస్తాయి కదా. అంటే మనం ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు. బేసిక్గా ఫ్రెండ్ సర్కిల్లోనే చూస్తే తనేంటి ఏదో యూట్యూబ్ చేసుకుంటున్నాడు కదా, క్యారెక్టర్లు ఎందుకు అంటారు. అంటే అరే బాబు నీ క్యారెక్టర్లు ఇవ్వకనే నేను ఏదో టైంపాస్ చేస్తున్నాను అనేది ఇది వాళ్ళకు అర్థం కాదు. ఇది ఉన్నాయి అన్నమాట చాలా అట్లా. కానీ చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాము. అంటే అంత గట్టిగా ఇంతసేపు కూర్చొని మాట్లాడలేదు, కానీ ఇలా కూర్చొని మాట్లాడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. కానీ మీకు కూడా ఒక మంచి బ్రేక్ రావడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, ఇంకా మనం బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా కోరుకున్నాం కృష్ణదేవ్ బ్రో. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ నిజంగా చాణక్య మంచి టైమింగ్, మీరు హ్యాపీ. ఎందుకంటే మాలాంటి నిజంగా కొంచెం ఆస్పిరెంట్స్ వాళ్ళకి కావచ్చు ముందుకు వెళ్ళడానికి ఐ డ్రీమ్ ఛానల్ చేస్తున్నాయి తమ వంతు చిన్న ఎంకరేజ్మెంట్గా మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ, గుర్తింపు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బడి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.